రవీంద్రనాథ్ ఠాగూర్ దిస్ ప్లేస్. ఇది బాలప్రాయ్ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ గెస్ట్ హౌస్. సో ఇది కర్ణాటకలో ఉంది, విధాన సౌధ దగ్గరలో. సో ఈ రోజున ఈ గెస్ట్ హౌస్ని కాన్స్టిట్యూషన్ క్లబ్గా బీజేపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. సో ఈ ప్లేసు చాలా పవిత్రమైనది. మన దేశపు జాతీయ గీతాన్ని సంబంధించినటువంటి ప్రస్థాన చరిత్రలో రవీంద్రనాథ్ ఠాగూర్ సౌత్ విజిట్ చేస్తూ ఈ గెస్ట్ హౌస్లో స్టే చేసి దక్షిణాది మొత్తం తిరగడం జరిగింది స్వతంత్రం సంగ్రామం పోరులో. సో కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ స్టే చేసి మన యొక్క మదనపల్లి బీటీ కాలేజీకి రావడం జరిగింది. అక్కడ పిల్లలతో పోటీపడి జనగణమన కవితని రివీల్ చేయడం జరిగింది. ఆ కవితలోని మొదటి పేరా అని మా కాలేజ్ బీటీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ మార్గరెట్ కజిన్స్ ఆ యొక్క కవితలోని మొదటి పేరాని తీసుకొని విశ్వోదయ గీతగా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. అలా 32 సంవత్సరాలు బీటీ కాలేజ్ పోషించిన తర్వాత 1950 జనవరి 24న భారత ప్రభుత్వం దాన్ని జాతీయ గీతగా గుర్తించింది. ఇది అక్షర సత్యం, ఇది నిజం. కాబట్టి జాతీయ గీత ప్రస్థాన చరిత్రలో బాలబ్రాయ్ గెస్ట్ హౌస్ ప్రథమ గులిక చోటు చేసుకుంది. కనుక ఈ యొక్క ప్లేస్ని పవిత్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కర్ణాటక ప్రజల ముందు ఉంది. కాబట్టి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ క్లబ్ని ఇక్కడి నుంచి వీకెట్ చేయించి ఈ ప్లేస్ని ఒక మ్యూజియంగా కానీ పెట్రాటిజం విలువలతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని ప్రజాపతి పౌట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓల సంయుక్తంగా వాటి యొక్క ఫౌండర్ ప్రజాపతి అను నేను డిమాండ్ చేస్తున్నాను. ప్లీజ్, చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత, మనందరి సంపద. సో ఇది మా ఒక్కరి పోరాటం కాదు, మనందరి పోరాటం. సో ప్లీజ్, దేశభక్తి అంటే భావన కాదు, బాధ్యత అని అందరూ గుర్తించి ఈ యొక్క చరిత్రను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముందు, దేశ ప్రజల ముందు ఉందని తెలియజేస్తున్నాం.